ఒడ్డెరపేటలో ఒడ్డేవారి కనకదుర్గ అమ్మవారి శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చిందని ఆలయ ప్రధాన అర్చకులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ, సహాయ అర్చకులు అంజనీ ప్రసాద్ శర్మ తెలిపారు. ఆదివారం ఒడ్డెరపేటలోని ఒడ్డేవారి కనకదుర్గ ఆలయంలో భక్తుల సహాయ సహకారాలతో ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారికి వివిధ రకాల కాయగూరలతో అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సందర్భంగా వారు తెలిపారు. శాకాంబరి ఉత్సవాల్లో అమ్మవారు వివిధ రకాల కాయగూరల అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చిందని, భక్తులకు కోరిన కోరికలు తీర్చేటువంటి మహాతల్లి కనకదుర్గాదేవిని వేడుకుంటే సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు పండి భక్తుల కోరికలు తీరుస్తుందని సందర్భంగా వారు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ గురుభ్యో నమః. మాతేజ పార్వతీదేవి పితాదేవి మహేశ్వరం బంధవాత్స్యో భక్తి స్వదేశో భవనత్రయం. తెలికేపల్లి అంజనీ ప్రసాదాన్ని నేను మా గురుతుర్యులైనటువంటి శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో ఒడ్డెరపేట యందు ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి పంచామృత అభిషేకము 18వ తారీఖు గురువారం నాడు జరిగినది. 19వ తారీఖు శుక్రవారం రోజు అమ్మవారికి కనకదుర్గమ్మ భక్తులు అందరూ కలిసి సారె సమర్పించడం జరిగినది. 3వ రోజు అయినటువంటి ఆదివారం రోజు ఘనంగా పూజా కార్యక్రమంలో భక్త బృందం ఆధ్వర్యంలో జరపడమైనది. శాకాంబరి ఉత్సవాలు 18వ తారీఖు నుండి 18, 19, 20వ తేదీ 3 రోజులు శాకాంబరి ఉత్సవాలు ఘనముగా నిర్వహించి ఈ కార్యక్రమం నందు భక్తులకు అన్న ప్రసాదమును పంచడమైనది. నమః. హరి ఓం. నా పేరు వెనకోట శ్రీనివాస శర్మండి. మన వాగు సెంటర్ వేయించేసి ఉన్న శ్రీ వడ్డేవారి కనకదుర్గమ్మవారి దేవస్థానంలో నేటితో శాకాంబరి ఉత్సవాలు ముగిశాయండి. ఆ కార్యక్రమంలో 3 రోజులు దిగ్విజయంగా జరిగాయి. అమ్మవారి అభిషేకాలు శారీతో పాటు అమ్మవారి శాకాంబరి అలంకారాలతో పాటు అమ్మవారికి శాకాంబరితో ప్రసాదం కూడా జనాలకి పంపిణీ జరిగిందండి. భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా సిస్టర్ అయినటువంటి అంజనీ ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో బాగా జయప్రదం చేసి వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదం వినియోగించి వాళ్ళని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారండి. అందరూ బాగుండి అందరితో మనం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. Like, subscribe and press the bell icon for new updates.